హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మన టీం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే వితిన్ 2 monthsలో మన వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ 100K అయింది. మీరు చేసిన సపోర్ట్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి వీడియోలు మేము మీకు అందిస్తాము. సో ఫస్ట్ అయితే మీరు వీడియో చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. గీటి ఎట్టుపోతాను ఆగు. నేను ఎందుకు ఆగాలరా? నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలరా? నువ్వు నడు. అరే ఎటు పోతాను నేను చెప్పిపోరా. నా పోరింటికి పోతానా? దాని మెల్ల తాళి కట్టద్దా? తాళా ఇప్పుడు తాళెందుకు రా? నీకు అవసరం అని ఇప్పుడు అవన్నీ. నిన్ననే దానికి మాట ఇచ్చిన, ఎట్టి చేసి అలా తాళి కడతానా? తాళి కట్టకుండా నీ మొగండే కాదు. అరే ఎందుకు పిచ్చుకొని వచ్చాడు కొడతారు రాత్రా ఇంద్రా. కొడితే ఎవడు భయపడతాడు? ఎవరికి? నాకు అవసరం లేదు. నేను బరాబర్ తాళి కడతా దాని మెల్ల. ఫిక్సా? ఫిక్స్. షూరా? షూరు. ఏమని మాటినావా? ఈయన తగ్గేలే నీ అయ్యా. ఎట్లయితే గట్లే. నేను కూడా వస్తా, కానీ ఈ గెటప్లలో పోతే పిచ్చి కుక్కని కొట్టినాడు కొడతారా. అవునరా, ఈ డ్రెస్లో పోతే మళ్ళీ దొరికితే నీ అమ్మ లేని పని కథ ఎందుకు? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక రౌండ్ వేద్దాం. బరాబర్ సెట్ అయిందిరా నైట్. కమ్మేందిరా? ఆడదాని లెక్క పెట్టుకున్నావు. కమ్మనారా? ఆడవాళ్ళని అనుకోవద్దా? అబ్బో అదే కరెక్టేగా. ఇంకేదో లేట్ పోం పదుందరుగా. పోంపా. అవునరా, చీకటి పూట అంటే ఎవడు గుర్తుపట్టాడు. తెలుగు పూట మనకి ఇట్లా పోయినాం అనుకో, పుట్టిగా కుక్కని కొట్టినాడు కొడతారు. పని చేద్దాం. సాయంత్రం అయ్యేదాకా ఎన్నో కడ తిరుగు, చీకట్లో పోదాం. దాన్ని పెద్ద ప్లానింగే. మరి అప్పటిదాకా ఏం చేద్దాం రా? తాగుదాంపా. A few moments later. బిడ్డా కొన్ని వాటర్ తీసుకురమ్మా. తీసుకొస్తాను బాపు. తొందర పడుకో బిడ్డ, రేపు పొద్దున నీకు పెళ్లి చూపులు. ఏంది పెళ్లి చూపులా? నాకు ఇప్పుడే పెళ్ళెందుకు బాపు? ఇప్పుడే ఎందుకంటావేందే? ఈడొచ్చిన బిడ్డ ఇంట్లో ఉంటే ఏ తండ్రికైనా బాధనే కదా. నేను అయ్యే చేతిలో పెట్టిననుకో నా బాధ్యత తీరిపోతుంది. నేను చేసుకునేది మొగోని కాదు, ఆడదాన్ని అని తెలిస్తే పిడాత పానం ఆగి అటే పోతాడు కావచ్చు మా బాపు. ఏందే ఏమో ఆలోచిస్తాను? ఏం లేదు బాపు, 1 సంవత్సరం ఆగి చేసుకుంటా నేను. ఇంకా సంవత్సరం ఆగుడైందే? ఈ లోపు ఎవరన్నా చూసుకొని లేచిపోతావా ఏంది? ఏచి నాకేం కర్మ బాపు, ఒకవేళ నాకు అలాంటి పరిస్థితి వస్తే నిన్ను ఒప్పించుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా కానీ నేను లేచిపోను బాపు, నాకు అంత శాత కాదు. ఇక మాట్లాడక చాలు కానీ పోయి అయితే పడుకో, రేపు పొద్దున్నే లేవాలి. అబ్బా బాపు నాకు ఇప్పుడే పెళ్ళి వద్దే, నీకు దండం పెడుతూనే.
సరే నువ్వైతే పిల్లగాని చూడరాదు బిడ్డ, నచ్చలేదని చెప్దాం, వాళ్ళ ముంగట నా పరువు కాపాడింది దాని అవుతావు. మా బాపు మంచోడు. పోయి పడుకో. అబ్బా మొన్న ఇక్కడ వండుకుంటే ఘోరంగా దోమలు కుట్టినాయి. మా బాపు రోజు అక్కడ వండుకుంటాడంటే దోమలు కుడతలేవు కావచ్చు, నేను ఆనే వండుకుంటా. బాపు ఏం బిడ్డ? ఇక్కడ దోమలు కుడతానే, నేను ఆడ వండుకుంటా. సరే రా బిడ్డ, ఏడైతే ఏముంది రా. అరే మామా లైట్ ఆఫ్ చేసి పోందారా నా పూర్ దగ్గరికి. అబ్బా లేదురా, అరే అరే ప్లీజ్ రా, టైలెట్ ఘోరంగా ఉతికొస్తుంది, టైలెట్ పోసినాక పోరా ప్లీజ్ రా. అరే నా పోరి మెడలో తాళి కట్టినాక నువ్వు టాయిలెట్ ఏవో ఏరుగా అన్నావు, తారా తొందరగా. ఏ పో, నేను టైలెట్ పోసినాకనే అత్త నువ్వు సావు ఇన్నే పో. అబ్బా అమ్మ ఏం స్వర్గం రా నాయన ఇది. ఇవాళ నా పోరి మెల్ల కట్టుడే, దాన్ని చేసుకొని దాన్ని మొగుడు అవుడే. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఈడేమో తాళి కట్టడానికి వేయండి. దేవుడా, ఎందరెందరి జీవితంలోనో మిరాకులు జరిగిపిస్తాను, ఒక్క నా జీవితంలో తప్ప. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వాడైతే ఏకంగా ముగ్గురిని వాడేసిండు, ఇప్పుడేమో తాళి కట్టడానికి పోతాడు. నా జీవితంలో ఒక్క మిరాకిల్ పడేరా అంది. కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. గిదేడికెళ్ళి వచ్చింది, కొంపదీసి మిరాకిల్ జరిగిపోయాడుతో జరిగిపించిందా? థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్, నేనే నీ బాయ్ ఫ్రెండ్, సరేనా? అని ఎవరికైనా చూపించండి రా. ఇవలి పోరి నాకు తెలియకుండా మన గల్లీలో కుక్క కనబడతాను. పోరేవాడు బ్రో నీకు, నేను మొగోడిని. ఊరిని అవ్వ కథ పాడుగాను, నువ్వు మొగోనివా? నేను పోరనుకున్నా, అయినా నువ్వు గీడేం చేస్తాను? ఈడేం చెప్తా నీకెందుకు కానీ, అగ్గిపెట్టునా? అగ్గిపెట్టనా? అయితే అమ్మాయి కానీ ఏం పెట్టి మీద గంతుప్పుకున్నది. అవన్నీ చూడొద్దు, అవన్నీ నీకెందుకే, అగ్గిపెట్టుండి. అమ్మని అవ్వ, ఈ రెండిట్లో ఇప్పుడు నా పోరి మంచం ఏది? వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. పని చేద్దాం, అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లవ్వో లాటో శంషో బయట టాంగ్ టీంగ్ తమ్మల పెద్దవ గారా వక్క తుస్ అనుకున్నా నీ అక్క ఇదే రీతు. బ్రో గీ నైటీలు వేసుకొని మా గలీలు ఏమి ఇస్తాను బ్రో? లవ్ ప్రాబ్లం బ్రో. అవునా? లవ్ కోసం నైట్ టైం నైటీలు వేసుకొని తిరుగుతాను బ్రో? గొప్ప ప్రేమ బ్రో నీది. నాకంత సీన్ లేదు బ్రో, నా దోస్తుగాడు నాకు తాగిపిస్తా అని పిలిచి వాళ్ళు లోపడి పోయిండు, నన్నేమో ఇక్కడ నిల్చోబెట్టిండు కుక్క లెక్క. అవునా? అరే రీతు, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని నేను డిసైడ్ అయినరా. అయినా నిన్న మధ్యాహ్నం ఆ పింకీ సిట్టి ఎంతగానో ఏడ్చినా నా గుండెకు తట్టలేదురా. అబ్బో, కానీ మొన్న నువ్వు ఏడ్చిన ఏడుపుకు నా గుండె తరుక్కుపోయిందిరా. ఇంకోసారి ఏడిపోయాను రా బంగారం, సరేనా? అయినా ఈ ఆనంద సమయంలో అన్ని అడ్డైన మాటలు మాట్లాడతానేంది. తాళి కట్టేస్తా. పుత్తడి రీతికు పుత్తెలు కడుతూ పురుషుని మునివేళ్ళు.
మెత్తని మూతిని కళ్ళు మూసుకొని గట్టిగా నాకి. ఎవరా నువ్వు? ఏం చెప్తాను ఈ టైంలో? ఓర్ బాడుకావు నువ్వెందుకు వచ్చినావురా? గీ గల్లీలో నాకు గెలవని పోరేవాళ్ళు బ్రో. జరగ అమ్మాయి పేరు చెప్పారా? అగో గా ఎదిరిల్లే నన్ను రిత్తుకుంటా చూసావా గామనే చూడు. నా చెల్లె కోసం వచ్చి నాతో సిగరెట్ అని తీసుకుంటా అవును. అరే నా మామగాడేంద్రా మొత్తం ఏమో తిన్నట్టు చూస్తాడు. అరే మామ నేను నైట్ మీ మామ వెళ్ళ తాళి కట్టినావు కదరా, నువ్వు ఫస్ట్ నైట్ కోసం చూస్తానేమో. పిచ్చి పాడుకో పనిలో పడి దంచపోయినవురా. ఎంత బాగుందో. అరే దరిద్రుడా ఎక్కడేం మాట్లాడినా తెలియదు నీకు? జోక్ చేసిండ్రా. జోక్ చేసే టైం అది ఇది? ఏదో తేడాగా ఉందేంటి? అరే మామ ఏంద్రా గడకంత ఉప్పు కనబడుతుంది. ఇప్పుడు నువ్వు చూడకులే, నువ్వు చూడద్దు, నువ్వు చూడకురా. ఏమన్నా బంగారం దాచుకున్నావురా? చూడకని దాస్తాను. అరే మామ ఇది నువ్వు అడగద్రా, నాకు అర్థం కాలేదు సార్. ఇది పెద్ద రాజకోట రహస్యం, నువ్వు అడగద్దు. పోరా ఏనన్నా చావు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడు ఏంటి తల్లా? ఏమైంది బ్రో? పోరి ఏంది? ఏమైంది? వీడు రాత్రి నా దగ్గరకు వస్తానని చెప్పి మా బాబు దగ్గరికి పోయిండే. పోయి ఏం చేసిండు? నేను అనుకొని మా పాపకు తాళి కట్టిండు. మీ అందరు ఉంటాడమ్మా. అరే ఆ సర్పంచ్ గారిని కాల్ చేసినా వాడు వస్తాడు. వచ్చేదా కాగండి బాబు. ఇప్పుడు అయ్యాన్ని ఎందుకే? నోరు మూసుకోనండి, నీకు చెప్తే అర్థం కాదు. బాబు ఈ బాడకాలను సంపక ఇంకా సర్పంచ్ కోసం చూస్తానా? అరే ఆగురా, మన ఊరి ఆచారాన్ని కాదని మనం ఏం చేసినా తప్పవుతుందిరా. అందుకే ఆ సర్పంచ్ కోసం చూస్తాను. ఈ మెల్ల తాళించుకునేది ఎందుకురా? సాక్ష్యం కోసమే ఉంచుకున్నా. ఇంటెలిజెంట్ ఫెలో. నీ అబ్బాయి ఏందేమో ఏడలేని ఆచారాలని మన ఊర్లోనే ఉంటాయి. ఏడవైనా సర్పంచ్ ఇంకో తెలియడు. బాబు సర్పంచ్ లేడే, గోవా పోయిండట. అయినా మందందరి ముందట ఇజ్జత్ పోతాంది. ఎందుకు చెప్పు? వాళ్ళని చూడు, నైటీలు వేసుకొని అంత రోతగా ఉన్నారు. చూసినా మామ నీ బిడ్డకు నా ఎంత ప్రేమ ఉన్నదో. ఇప్పటికైనా పోయింది ఏం లేదు, నేనేం ఫీల్ కాను. నేను అత్త నీ దగ్గరికి నా కట్లిప్పితే నీ మెల్ల తాళేసి నీ బిడ్డకు కడతా తొందరరా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అరే నీకు చెట్టు కట్టేసుకోవడం కూడా ఇంకా సిగ్గుతుంది కదా. నువ్వు ఊళ్ళో పడ్డ కథలను సరిపోవా? సర్పంచ్ అయితే రాని, సర్పంచ్ వచ్చినాక నీతో మాట్లాడతా. అప్పటిదాకా నీతో నేనేం మాట్లాడా? రోతో రీతో ఉండనిరా అదే కాసేపు. మన ముగ్గురు బతుకులాగా చేసిన వాడు. ఆఖరి మంది ఆడంగొని బతుకైంది. వాడు ఆడంగొడే హే. నేను ఉండే బాబు వాళ్ళని బొమ్మనే. నువ్వు కుసపుకో. ఓ బండ మొక్కం దానా, నేను ప్రేమిస్తలేనని ఈడ పగ తీర్చుకుందామని చూస్తాను వానే నరుకుతా నీ అబ్బ. ఏంది నువ్వు నన్ను ప్రేమిస్తలేవని పగ తీసుకోవడానికి వచ్చినా? అబ్బో ఇక నువ్వు పెద్ద అందగాడివని నీకోసం ఏడతానా నేను? అందగాని కాకుండానే నేను ఇరుగా దాగి నా కోసం ఏడిచినావా? ఓహో అది మందు పడ్డప్పుడు కదా, మళ్ళీ తాగిపోయానా? ఏడుతూ ఇప్పుడు ఎట్లా ఇచ్చిన? సూపర్ రా, మండుతున్నట్టుంది. నేనెట్లా ఇచ్చినా? పడ్డదారా? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు కూడా సూపర్ ఇచ్చినావు. గదాన్ని ఎందుకు పోగొడుతానవరా నల్ల మొక్కది? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంద్రా నేను ఇంకా కొట్టలేదురా. డెలివరీ అయితానా వారా? నాకు తెలీదమ్మా. కొడతావని భయం అయింది, దూరం పోవా? కొడితే దెబ్బనే తాకుతుందిరా. రాగి అంటానండి. ఏంద్రా నువ్వు నరికే తొక్కలోది. అరే ఖచ్చితంగా దీనికి వద్దాం. తెప్పు
తెప్పుతేవో ఒకసారి రీతు దీన్ని ఎల్లగొట్టే ఫస్ట్ ఏంటిరా ఎక్కడికి రాయాలి ఏంది ఏంది మీది కత్తానం ఏంది మీది కావద్దు నెత్తి ఎక్కి కూర్చుంటారా మగ పోరగాలంటే ఆట బొమ్మలు అనుకున్నావే నడు నువ్వు నడు 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 మీ వాడిని కాబట్టి నిన్ను కూడా కొడతాను అరే నిన్ను చంపుతారా నువ్వు ఇటుండు వాడిని ఎందుకు కొడతానవే వానికి ఏమన్నా నైస్ అట్ట ఎవరు బాధ్యత నీ మీద పడుతుందా మా మీద పడుతుందా మేము లోళ్ళకి వచ్చినామంటే నువ్వు లోళ్ళు పెడతాను నువ్వుండే బాపు ఎప్పటి నుంచి చెప్తాను ఇంటికి పోదామని చెప్పిన మాట ఎందుకు ఇంటలేవు ఇంకకి తాలిబొట్ట ఎందుకు ఉంచుకుంటాను తీసిపారైపోదాం బాపు ఇలా సర్పంచ్ లేడట గోవా వెండట తీర్పు చెప్తానికి వాళ్ళ కొడుకొస్తాడు వాడు వస్తో పెద్ద తలగా నొప్పి ఏంది గాపిచ్చోడు వస్తాడా అద్దు బాపు మనం చక్కగా ఇంటికి పోదాంపా ఎక్కడో కొడుతుంది సీనా ఇది ఎందుకు ఇంతగానే షాక్ అవుతాను ఏమైంది ఏం కాలేదే వాళ్ళ సంగతి చూడాలే ఏంది బిడ్డ అది ముచ్చడి ఎప్పుడుతున్నా బాగా మొత్తం అరికాల కంచెలు పనుకుతాను కొంపేశం అంతా కూడా కథలు పడ్డావు ఏంది ఆయన ఇది పడే ఉంటుందిరా నా చెల్లె అసంటుంది కాదురా నా చెల్లె నిప్పురా నీ నిప్పు ఇన్ని రోజులను గానిప్పు విన్నే పెద్ద పెద్ద కంకులు కాల్చుకున్నా ఓ ముదినష్టం మొగపోడా వాడు వచ్చినాక ఒకసారి వాడిని మూతి చూడరా నీకే అర్థమవుతుంది రాని గౌన్ నీ ఎందుకు భయపడతా నేను తప్పు చేసినా బొక్క ఇక వాడేమో పెద్ద మోతావారు అన్నట్టు వాడు అత్త మనం భయపడతామట ఇది పోతురా ఇట్లా వస్తుంది అగో వీళ్ళ చెట్టు కట్టేసిర్రు వీళ్ళని చూస్తే ఆడోళ్ళ బట్టలు వేసుకున్నారు అగో గీనేందే మెడలు తాలిపొట్టు కట్టుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఈడ ఏం జరుగుతా నీకెందుకమ్మా సక్కని పని చేసుకోపో ఆగరదమ్మా ఒక 5 నిమిషాలు చెప్తా గాని మీరు ఏడవతే నాకేంది మీరు ఏ వందలు అన్నవాడి సావురి మీ దినాలు గాను అయ్యో పాపం అని అత్తే గిట్లా అంటారు ఛీ మీ దారే సక్క ఉన్నది నా దారే సక్క లేదు ఇక్కడ అరే నీకే ముట్టిందే ఏమైంది పురుగు తెచ్చట్టున్నారా గోకుడు పెడుతుంది ఏం చేస్తావు మరి అగో నీ బామ్మరిది ఎట్లా చూస్తాను చూడు వాడిని గోకమని అదే బామ్మరిది ఎట్లా ఏంది పోయి బొమ్మడుతుంటాను అయ్యో రచన వస్తుందా సెట్రా ఏందిరా వచ్చేది ఎగిరా అంత పొద్దు నుండి ఘోరం గోకుడు పెడుతుంది ఒక్కసారి గోకిపోవా దాగరా ఇప్పుడు అయినా లొల్లి చాలా నీ అవ్వ మూతవారు చూర్రు మీది కత్తాడు అమ్మ తోడు సర్పంచ్ వచ్చాడు అయిపోయినారా నువ్వు ఇలా